హాయ్ అండి. అందరికీ జై శ్రీరామ్. ఈ మధ్యలో కొంచెం బిజీ ఉండట్ల, షూట్‌లో బిజీ ఉండట్ల కొంచెం బ్లాగ్ జేయలేకపోయాను. ఈరోజైతే మనకు ఫోటోగ్రాఫర్స్ కోసం మంచి బ్యాక్ లైట్ అయితే తీసుకొచ్చాను. ఫ్లాష్ లైట్ అంటారు దీన్ని. ఇది మనకైతే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఇది ఎఫ్ఎల్10 అని ఈ మధ్యలో చాలామంది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ యూజ్ చేస్తున్నారు ఇది. ఇది మనకు ఆన్‌లైన్‌లో మనకు ఇది 5,000 అలా ఉంది. మనకు ఆఫ్‌లైన్‌లో అయితే 4,000కే వచ్చింది. ఈరోజైతే నేను పర్చేజ్ చేశాను. దీన్నైతే అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు. యాక్చువల్‌గా అయితే ఇవి మనకు బ్యాక్ బ్యాక్ సైడ్ లైట్‌లో మనకు యూజ్ చేయనికి ఒక 20 దాకా మనకు ఈ ఫ్రేమ్స్ అయితే వచ్చాయి. ఒకటి డిఫరెంట్‌లో ఉంటది. బ్రైడల్ షాట్స్‌కైతే చాలా బాగా యూజ్ అవుతాయి. దీనికి ఎలా యూజ్ చేస్తారో కూడా దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టోటల్‌గా మనకైతే ఒక 20 అలా వచ్చాయివి. ఇది అన్నమాట మనకు లైట్ ఇది. ఈ లైట్ అనేది మనకు ఆహ్, బ్రైడల్ షాట్స్ కానీ, పోర్ట్రైట్స్ గానీ, మన కపుల్ షూట్స్ గానీ, డార్క్ రూమ్‌లో అయితే చాలా బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతది. ఇది యాక్చువల్‌గా నీకు లైట్‌లో ఉంది కాబట్టి మీకు తెలియట్లేదు. నేను లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. సో, ఒకసారి చూడండి. దీని ఇంటెన్సిటీ చాలా బాగుంటది. దీనికి యాక్చువల్‌గా ఏందంటే మనం ఒక్కొక్క ఫ్రేమ్ అనేది కనెక్ట్ జేసుకోవాలి. కనెక్ట్ జేసుకొని ఇది మనకు బ్రైడల్ గానీ, యాక్చువల్‌గా కపుల్స్ గానీ బ్యాక్ లైట్ ఇది పెట్టేసి మన ఫ్రంట్‌లో మన కపుల్స్‌ని మన ముందు ఫ్రంట్‌లో నిలబెట్టేసి మనం షూట్ జేస్తే దాని పిక్చర్స్ గూడా ఎలా వస్తాయో నేను చూపిస్తాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మధ్యలో. దీనికేందంటే ఈ ఫ్రేమ్స్ అలాంటి యాక్చువల్‌గా ఈ ఫ్రేమ్స్ అన్నమాట. ఈ ఫ్రేమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటది. దీనికి ఏందంటే మీకు ఫోటో తీసి మనం మామూలుగా మీకు చూపిస్తే గాని తెలీదు. దీని వాల్యూ ఎలా ఉంటుందో. ఇది చాలా అయితే ఈ మధ్యలో అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఇది చాలా బాగా ఫోటోగ్రాఫర్స్ అయితే చాలా యూజ్ చేస్తున్నారు. ఇది మనకైతే 4,000 బడ్జెట్‌లో వస్తుంది. దీన్నైతే మంచిగా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అయితే దీన్ని పర్చేజ్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతది. దీనికి ఇంకా మనం దీనికి ఒక గ్రిడ్ వచ్చింది ఇది. దీనికి పెట్టేసి ఒక పౌచ్ కూడా ఇచ్చారు. కేబుల్స్ అలా ఉన్నాయి. యాక్చువల్‌గా ఏందంటే ఇలా ఇస్తారు ఇది. దీనిలో మనం ఒక్కొక్క ఫ్రేమ్‌ని మనం అటాచ్ చేయాలి. అటాచ్ చేశాక ఇలా ఫ్రేమ్ అయితే సెట్ చేయాలి. సెట్ చేసి మనం ఏందంటే లైట్‌కి మనం ముందు ఇలా సెట్ చేయాలి మనం. సెట్ చేశాక ఇది యాక్చువల్‌గా మనకు స్టాండ్ పెట్టుకొని మనం బ్యాక్ లైట్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటది యాక్చువల్‌గా. ఇది మనకు ఇది ఒక ఎర్త్‌లాగా వచ్చేసింది. నీకు ఎంత బ్యాక్ సైడ్ ఎళ్ళిన కొద్దీ నీకు లార్జ్ సైజ్ అనేది బిగ్ సైజ్ అవుతా ఉంటది మనకు. ఒకసారి చూపిస్తాను మీకు. ఇది చూడండి ఎంత బాగా యూజ్ అవుతుందో. ఇది మనకు యాక్చువల్‌గా ఏందంటే ఇలా మనం బ్యాక్ సైడ్ పెట్టుకొని మనం ఫోటో షూట్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతది. అండ్ మనకింకా కొత్తగా వచ్చింది. ఇది డిజిటెక్ సింపెక్స్ వాళ్ళది సారీ. ఈ సింపెక్స్ వాళ్ళది LC500 ఇది యాక్చువల్‌గా గోడాక్స్‌లో మనం కొనాలంటే 15,000 అలా ఉంటది.
ఇది అయితే మనకు 7,000 బడ్జెట్‌లో వచ్చింది. చాలా బాగుంది. ఇది నేను ఈరోజే పర్చేజ్ చేశాను. రివ్యూ చూసి నేను కూడా చూసి చెక్ చేసి పర్చేజ్ చేశాను. ఎల్‌సీ 500 అనేది మనకు మస్ట్. ఎందుకంటే క్యాండిడ్ ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్స్‌కి ఎల్‌సీ 500 అనేది ఉండాలి. ప్లస్ ఏందంటే మనకు 15,000లో మనకు గోడాక్స్ ఎల్‌సీ 500 ఉంది. దానికన్నా ఇదైతే కొంచెం బెస్ట్ అని ఈ మధ్యలో ట్రెండింగ్ అవుతుంది. దీన్ని కూడా ఎవరైనా లో బడ్జెట్‌లో కొనాలనుకుంటే మీకు మంచి, మంచి ప్రైస్‌లో కావాలన్నా కూడా ఇది తీసుకోండి. మీకు కావాలనుకుంటే ఒకసారి ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో మీరు రివ్యూ చెక్ చేసుకొని తీసుకోండి. చాలా బాగా అయితే వర్క్ అవుతది. దీని ప్రైస్ అయితే యాక్చువల్‌గా 7,500 ఉంది. మనకైతే 7,000కి వచ్చింది. యాక్చువల్‌గా అయితే ఇప్పుడైతే నేనైతే లైట్‌కి కనెక్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ లైట్ అనేది మనకు బ్యాక్ లైట్‌లో బాగా ఉపయోగపడతది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టైల్‌లో ఉంటది. యాక్చువల్‌గా ఇప్పుడు ఈ షాడో టైప్‌లో మనకైతే మంచిగా యూజ్ అవుతది. ఫోటోగ్రాఫర్స్‌కైతే మీకు పిక్చర్స్ కూడా మీకు డిస్‌ప్లేలో చూపిస్తాను. ప్రతి ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్కలా ఉంది. మీకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే అన్నీ పెట్టలేను గానీ, కాకపోతే ఏందంటే ఇలాంటి షాడో టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ అయితే ఒక 20 అలా వచ్చేసాయి. ఫోటోగ్రాఫర్స్‌కైతే ఇది చాలా బెస్ట్. మీకు ఎవరికైనా కావాలనుకుంటే గనుక మన కోటిలో హరిదాస్ మార్కెట్‌లో మనకు అవైలబుల్‌లో ఉన్నాయి. ఆహ్, ఎవరికైనా ఫోటోగ్రాఫర్స్‌కైతే ఈ ఈ పర్టిక్యులర్ లైట్ అయితే కంపల్సరీ క్యాండిడ్ ఫోటోగ్రాఫర్స్‌కైతే మీకు ఒకవేళ నచ్చితే యూజ్ చేసుకోండి. తీసుకోండి. చాలా బెస్ట్. చాలా క్రియేటివ్ షాట్స్ అయితే మీకు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. బాగా తీయొచ్చు. థాంక్ యూ. థాంక్ యూ ఎవ్రీవన్.